జగన్మోహన్ రెడ్డి గారి పైన చంద్రబాబు నాయుడు కుట్రలనేవి ఛీ! ఇగ ఈ ఇంత నీచమా? మరి మనిషి మీద గింత గనం అసూయ, కుళ్ళు, ద్వేషం ఎందుకు? అబ్బా! ఈ అసలుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గనక అసలు దాని గురించి మాట్లాడాలంటేనే విరక్తి పుడతాందసలుకు. మనిషిలో ఇంకో మనిషి మీద ద్వేషం అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకోవాలి. కానీ ఏం చేసినా గూడా ప్రజా సంక్షేమం దిశగా పరిపాలన దిశగా ఎలాంటి కుయుక్తులు, కుట్రలు లేకుండా ఫెయిర్ పాలిటిక్స్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సిద్ధాంతాన్ని ఎంచుకున్నాడు ఆయన. ఆయన అదే పంతాల కంటిన్యూ అవుతున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కుట్రలు, కుతంత్రాలు, నీచాలు ఇవి తప్పిస్తే ఇంకొకటి ప్రజా సంక్షేమం, ప్రజాభివృద్ధి ఏది ఉండదు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెందుకు అంతగానం కక్ష కట్టుకుంటున్నావు? అతను రాజకీయాల్లోకి వచ్చిన మొదలు గత 15 సంవత్సరాల నుంచి నీ యొక్క లైఫ్‌లో ఎప్పుడు చూసినా విషం చిమ్మడమే. అసలుకు నీలాంటి మనిషి ఈ భూమి మీద అసలు ఉండరసలు. చాలా అరుదు అంటే అరుదు అసలుకు. ఎందుకంటే ఇంత ఇంత నీచమైన పాలిటిక్సు రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతావా? లైఫ్ అనేదే 100 ఇయర్స్. 100 ఇయర్స్‌లో ఆల్రెడీ నీకు 75 ఇయర్స్ వచ్చినాయి. 40 సంవత్సరాలన్నీ కుట్ర రాజకీయాలే. అరే! జీవిత చరమాంకంలో అయినా గాని మనిషి మారాలి గానీ ఇంత ఇంత నీచపు బుద్దా? ఒక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి, ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవడానికి గిన్ని నీచపు కుట్రలా? ఎన్ని కుట్రలు చేసినావు? ఇట్లా కుట్రలు చేసి 2 సార్లు పొత్తు పెట్టుకొని ఓడించినావు. ఆఖరికి ఇంకా నీ కక్ష తీరకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి వస్తే నీకు అధికారం వచ్చింది. నువ్వు మంచి పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు పట్టించుకోరు కదా! కానీ నీకు అధికారం చేతగాక, నువ్వు ప్రజలకిచ్చిన హామీలు ఎగ్గొట్టి నువ్వు ఏం చేస్తున్నావో అర్థం గాక, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్య తిరిగే బాధ్యత అతనికి ఉన్నది. నువ్వు తిరగలేదా? నువ్వు తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గిట్నే ఆంక్షలు పెట్టిండా? అరే! ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక ఎక్స్ సీఎం, ఆయనకు రోప్‌వే ఉండదు, జెడ్ ప్లస్ కేటగిరీ ఉండదు, ఏది ఉండదు. ఆయనేదో ఆయన సొంతంగా డబ్బులు పెట్టుకొని, అప్పీల్ చేసుకొని, ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కొనుక్కొని ఆయన పర్యటనలో ఆయన చేసుకుంటూ ఉంటే మీరు పర్మిషన్లు ఇవ్వరు. 100 కార్లు పెట్టరా, 100 కార్లు మాత్రమే, 100 కార్లు ఉండొద్దంటారు, 100 మందే ఉండాలంటారు, 2 వెహికల్లే ఉండాలంటారు. ఇన్ని నీచపు కుట్రలా? ఇక చివరికి జగన్మోహన్ రెడ్డి గారి కారును సీజ్ చేసే పరిస్థితి వరకు నువ్వు తీసుకొచ్చినావు రాజకీయాల్ని. అసలు సింగయ్య అనే వైసీపీ కార్యకర్త ఎట్లా చచ్చిపోయాడో తెలవదా? కొంచెమైనా బుద్ధి, సిగ్గు ఏమైనా ఉన్నదా నీకు? అసలుకు ఏది ఉండదు. మనిషి అనే అసలు మనిషివైతే కదా! అసలుకు నీ గురించి మాట్లాడాలంటే ఒక గ్రంథాలు రాయొచ్చు. ఎంత అంటే నిస్సిగ్గుగా ఇక టీవీ5, ఏబిఎన్, మహా టీవీ, ఈటీవీ అయితే వాళ్ళకసలు బుద్ధి కొంచెమైనా లేదు అసలు. వాళ్ళసలు మనుషులు కాదు. జర్నలిజానికి పట్టిన చీడ పురుగులు వాళ్ళైతే. ఎందుకంటే ఆవేశం అనేది ఇంతగా బాధ అనిపిస్తుంది అసలు. ఇంత మరి గింత కుట్ర రాజకీయాలనా? ఒక రాజకీయం అంటే ఖచ్చితంగా ప్రత్యర్థుల మీద పైచేయి సాధించాలంటే నువ్వు మంచి పని చేసి సాధించాలి. కానీ ఇంత నీచపు కుట్రలా? మరి నువ్వు 2015లో 17లో నీ కాన్వాయ్ గుద్దుకొని మరి ఇద్దరు చనిపోయారు కదా! మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గిట్నే చిల్లర రాజకీయాలు చేసిండా? చేయలేదు కదా! ఇంకా ఆ రోజు నీ వెహికల్ కింద పడి చచ్చిపోయారు. నువ్వు తాత్కాలిక సచివాలయం ఓపెనింగ్ రోజు పోయినప్పుడు ఒక పోస్టల్ ఉద్యోగి నీ వెహికల్ కింద, నీ కాన్వాయ్ వెహికల్ కింద పడి చచ్చిపోయిండు. ఆ రోజు గిట్నే చేసిర్రా? మరి నీ కారు కూడా సీజ్ చేయాలి కదా! అదేవిధంగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కింద కూడా మనిషి పడి చచ్చిపోయాడు. మరి ఆయన కారు సీజ్ చేసిండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా? అవన్నీ నీచ పాలిటిక్స్ అయితాయి. అరే! మీ కారు కింద మనుషులు పడుతున్నామో వాటికి అసలుకు ఎలాంటి కేసులు ఉండవు, కారు సీజులు ఉండవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కాన్వాయ్ కింద మనిషి పడకున్నా కూడా పడినట్టు మీరు దాని ఒక వీడియో క్రియేట్ చేసి జనాల్లోకి వదిలి ఈ పచ్చమంద సోషల్ మీడియా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఆ ప్రజల్లోకి పంపించి కొంతమందైనా కూడా మేము చేసే ఈ అబద్ధపు ఆరోపణలు నమ్మాలని చెప్పి మీరు ఒళ్ళంతా విషం పట్టుకొని 24 గంటలు ఆ లోకం తప్పిస్తే ప్రజాక్షేమం గురించి మీకు ఏ కోశాన లేదు. అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిద్ధాంతపరంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీరు ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన వైఫల్యాలు, మీ పాలనలో ఇంత ఘోరంగా ఉన్నది, ఓ సంక్షేమం లేదు, ఓ అభివృద్ధి లేదని చెప్పి లెక్కలతో సహా చూపించిండు. మీకు చేతనైతే దాన్ని ఎదుర్కోవాలి తప్పిస్తే ఈ పిచ్చి కుట్రలు, కుతంత్రాలు కొంచెమన్నా బుద్ధి ఉండాలి అసలుకు. మాట్లాడాలంటే గలీజ్ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మీలాంటి వాళ్ళని ఎండగడితేనే కొద్దిమంది ప్రజలకైనా అర్థమవుతుంది. ఇంత నీచపు కుట్రలా? చీ!
అసలుకు మాట్లాడాలంటే అసలు సింగయ్య అనే వైసీపీ కార్యకర్త చచ్చిపోయింది ఒక టాటా సఫారీ అనే ఒక ప్రైవేట్ వెహికల్ గుద్దడం వల్ల అతనికి లైట్గా దెబ్బలు తగిలినాయి. లైట్గా దెబ్బలు తగిలితే అతన్ని తీసి పక్కకు కూర్చోబెట్టిన తర్వాత అక్కడ కొంతమంది ఎస్ఐలు వీళ్ళు వైసీపీ వాళ్ళందరూ కలిసి అతన్ని అంబులెన్స్ ఎక్కిస్తుంటే వీళ్ళు అంబులెన్స్ కాదని చెప్పి ఆటోని ఎక్కించారు. అలాంటి 2 వీడియోస్ ఉన్నాయి. అసలు ఆయనకు మామూలు దెబ్బలు తగిలినాయి. అసలు ఆయన మృతి వెనుక కుట్ర కోణం ఉందని వైసీపీ ఆరోపిస్తుంది. నిజానికి ఇది ఎంత ఘోరంగా ఉందంటే సంపేది వీళ్ళు, దీని వెనుక కుట్ర కోణం ఉంది. తిప్పి తీసుకొచ్చి మళ్ళీ అది ఆయన ప్రైవేట్ వెహికల్ గుద్దిందని చెప్పి సాక్షాత్తు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి లిఖితపూర్వకంగా జగన్ కాన్వాయ్ వెహికల్ గుద్దలేదు, అది కేవలం ఒక టాటా సఫారీ అనే ప్రైవేట్ వెహికల్ గుద్దిందని చెప్పి అంత లిఖితపూర్వకంగా ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఒక 5 days తర్వాత వీళ్ళు ఒక వీడియో క్రియేట్ చేసి వదిలి దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల జనాల్లోకి చొప్పించి వీళ్ళ యొక్క పరిపాలన వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్న నికృష్ట రాజకీయాలు ఇవి. ఒళ్ళంతా మండిపోతుంది. ఒక సగటు వైసీపీ సపోర్టర్ కూడా కాదు, ఒక సగటు రాజకీయాలంటే ఇష్టమున్న వ్యక్తిగా నాకు అసలు సమాజం పట్ల బాధ్యత గల మనిషిగా ఎవరికైనా కూడా రక్తం మరిగిపోతుంది మీరు చేసే కుట్రల వల్ల. జగన్మోహన్ రెడ్డి గారంటే సిద్ధాంతపరంగా సిద్ధాంతపరంగా వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు సిద్ధాంతపరంగా ఎదుర్కో అంతే తప్పిస్తే ప్రజాక్షేత్రంలో ఒక ప్రతిపక్ష నేత ప్రజాక్షేత్రంలోకి వస్తే దాన్ని తప్పంటావు నువ్వు. అసలు Z+ సెక్యూరిటీ ఉండదు అంటే ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఈ భూమి మీద లేకుండా చేస్తే నీ యొక్క కుమారుడికి రాచబాట వేసినట్టు అవుతుంది. ఇక నువ్వు శేష జీవితంలోకి వచ్చినావు కదా, నీ తర్వాత లోకేష్ గారికి పట్టాభిషేకం చేయాలి. సో లోకేష్ గారి సంగతి తెలుసుగా, నీకే ప్రజలలో చరిష్మా లేదు. ఇంకా ఆయనకే ఉంటుంది. నువ్వే 3 పార్టీలతో పొత్తులు పెట్టుకొని 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితం పబ్బం గడుపుతున్నావు. ఇక నీ పక్కన పవన్ కళ్యాణ్, ఆయనకు నువ్వైతేనే ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తావు, నువ్వు ఒక సీఎంగా అవుతావు. నీకు ఇంకొక పార్టీ కావాలి, బీజేపీ కావాలి. ఇది మీ బతుకు. 3 పార్టీలు కలిపి పొత్తులు పెట్టుకొని కుట్రలు చేసి అబద్ధ హామీలు ఇచ్చి మీరు గెలుస్తారు. మరి ప్రజాక్షేత్రంలో ఆయన సింగిల్గా వెళ్ళి ఒక సిద్ధాంతపరంగా ప్రజలకు చెప్పేవే చేస్తా, అమలు కానివి చేయనని చెప్పి అంత ఫెయిర్ పార్టీకి చేసే రాజకీయ నాయకుడు ఉన్నందుకు ప్రతి ఒక్కరు గర్వపడాలి. చేతనైతే నువ్వు కనీసం ఆయన చూసి నేర్చుకో. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు. ఇకనైనా మారయ్యా, సిగ్గు తెచ్చుకో అని చెప్పాడు. నువ్వు సిగ్గు తెచ్చుకోలేవు. నీ జీవిత చరమాంకాలు కూడా అయితే నువ్వు మారవు అంతే. ఎందుకంటే నీలాంటి మనిషి ఇంకా ఈ భూమి మీద ఉండి దేవుడు కూడా అదే చూస్తున్నాడు. ఇలాంటి మనిషి ఉంటేనే మనుషులలో గింత కుట్రలు గింత విషయం ఉంటుందని చెప్పడానికి నేను ఇంకా ఈ భూమి మీద ఇంకా ఉంచుతున్నాడు. దానికి కారణం అదే. ఇంత నీచమా పాడు కానీ ఏం అసలు రాజకీయాలు అసలు మొత్తం ఎట్లా అంటే బురదంతా పూసేది మీరు, చల్లేది మీరు, అన్ని రకాలుగా కుట్రలు చేసేది మీరు, కుతంత్రాలు చేసేది మీరు. ఇంత దారుణమా చీ. జగన్మోహన్ రెడ్డి గారు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి సీజ్ చేసి ఆహాహా ఏం రాజకీయం రా నాయన బాయ్. మీ పోలీసు వాళ్ళు అంతే, ఈ TV5 ABN ఈటీవీ అంతే. ఇంత దారుణమా చీ. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి. అందుకే దేవుడు కూడా ఖచ్చితంగా చూస్తాడు. ఈ 4 సంవత్సరాలు మీరు చేసే కుట్రలు కుతంత్రాలకి మీకు జీవితంలో మీరు చేసింది ఎంత దారుణమైన తప్పులో ఆ పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు, లోకేష్కి తరతరాలు గుర్తుండేటట్టు ప్రజలు మిమ్మల్ని అసహించుకునే విధంగా ఖచ్చితంగా దేవుడు ప్రజలే మీకు ఖచ్చితంగా శిక్ష వేస్తారు. ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు. ఇంకా మీకు 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఈ పొగాకు రైతులను పరామర్శించడానికి, నెక్స్ట్ మిర్చి రైతులను పరామర్శించడానికి వస్తేనే మీకు గుండెలు గుబేలు అంటున్నాయి కదా. ఇంకా ముందు మీరు ఎంత ఒత్తి పెడితే జగన్మోహన్ రెడ్డి అంత బలంగా లేస్తాడు. మీరు ఎన్ని కుట్రలు చేసినా మా వైసీపీ పార్టీ నుంచి సోషల్ మీడియా కానీ అందరు కానీ ఇంకా దాన్ని ధైర్యంగా పోరాడతారు కంపల్సరీ. చంద్రబాబు నాయుడు ఇంకా నీకు ఖచ్చితంగా ఈ జీవిత చరమాంకంలో శేష జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాఫ్ అంతకంతకు పెరిగి ఆయన పరిపాలన చూసి నువ్వు కుళ్ళుకునే విధంగా నేను ఎందుకు అట్లా చేయలేకపోయావు అని చెప్పి ఇక నీ జీవిత చరమాంకం శేష జీవితంలో నీకు దేవుడు రాసే స్క్రిప్ట్ అదే. ఖచ్చితంగా నువ్వు నిండు 100 ఏళ్ళు 100 ఏళ్ళు బతకాలి. ఆ 100 ఏళ్ళు కూడా ఆ రిమైనింగ్ ఇయర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి కుళ్ళుకుంటూ ఇక నీ జీవితంలో నేను ఎందుకు తప్పు చేసినా నువ్వు రియలైజ్ అయ్యి ఖచ్చితంగా నీ ఆత్మ పరిశీలన ఖచ్చితంగా నువ్వు చేసుకుంటావు. ఆ రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉన్నది. ఎందుకంటే రక్తం మరిగిపోతుంది. ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టర్గా, ఎందుకంటే మేమందరం కూడా మంచి వైపు నిలబడతాం. మా ఆత్మసాక్షి మేరకు మంచి వైపు నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే మేము తప్పని చెప్తాం. అంతే తప్పిస్తే
జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయడు. ఎందుకంటే ఆయన రాజకీయాలను సిద్ధాంత పరంగా ఫాలో అవుతున్నాడు. అధికారం కన్నా ప్రజాక్షేమం ముఖ్యం అనుకుని ఫాలో అవుతున్నాడు. అలాంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడికి, ఒక గొప్ప ఒక హ్యూమన్ బీయింగ్‌కి మేము సపోర్ట్ చేస్తాం, మేము గర్వపడతాం. కానీ ఇంత నీచమా? ఇంత నీచమా? ఆఖరికి ఎట్లా అంటే కోర్టులలో కేసులేసి ప్రతిపక్ష నాయకుడిని ప్రజల్లోకి రానియ్యకుండా సింగయ్య, ఈ వైసీపీ కార్యకర్త సింగయ్య చనిపోయింది కేవలం ఒక ప్రైవేట్ వెహికల్ గుద్దడం వల్ల మాత్రం చనిపోయిండు. దాని వెనక కుట్రలు ఖచ్చితంగా అసలు ఉన్నాయి. ఆ కుట్రలు ఇంకా ఛేదించాలి. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతున్నాడు. అసలు నిజానికి సింగయ్య మృతిలో అసలు ఎన్ని అబద్ధాలు ఉన్నాయో అవి క్లియర్ కట్‌గా ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా జనాలకు తెలుసు. సో, ఖచ్చితంగా మీ పప్పులు ఉడకవు. మీకు తగిన టైంలో, తగిన సమయంలో మీకు ఖచ్చితంగా దేవుడు రాసిన స్క్రిప్ట్ మామూలుగా ఉండదు.